మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి. 10వ తరగతి అలాగే ప్రభా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. చక్కని ఆరోగ్యము జ్ఞానము నీ తెలివిచ్చి నడిపించండి. మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు. చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాలు మా బిడ్డలను ఉంచండి. అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలమనిచ్చి నడిపించండి. వారి డ్యూటీల విషయంలో కూడా మీకు ఆపుదలు ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తారు బిడ్డలు, వారికి కూడా మీకు ఆపుదలు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మీ శక్తినిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారందరికీ కూడా మీ చక్కని ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయమని అడుగుతూ ఉన్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినములో కీర్తనలు 14వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేసామండి. ఈరోజు 2, 3 చరణాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ చరణం. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 3వ చరణం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో 2వ వచనమేమో దేవుడు పరిశీలిస్తున్నాడు. అంటే గాడ్ సెర్చ్ టు ఫైండ్ గాడ్లీ మెన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఎవరన్నా దేవుని బిడ్డలు ఉన్నారేమో, దేవుని వెతకువారు ఉన్నారేమో అని దేవుడు భూమి మీద ఉన్న మనుషుల్లో వెతుకుతూ ఉంటే దేవుడు కనుగొన్నది ఏంటో 3వ చరణంలో చూస్తున్నాం. గాడ్స్ డిస్కవరీ ఏంటంటే, దేవుడేమో గాడ్లీ మెన్ కోసం చూస్తే భూమి మీద దేవుడు కనుగొన్నది ఆల్ మెన్ ఆర్ అన్గాడ్లీ. అందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయి అసలు మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంట. దేవుని యొక్క పరిశీలనలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలించేటువంటి దేవుడు. 53:2లో కూడా కీర్తనలు అదే మాట మనం చూస్తామండి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఎవరన్నా దేవుని వెతికేవారు, దేవుని కోసం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, యథార్థంగా జీవించడానికి సిద్ధపడేటువంటి వారు, నిర్ణయం తీసుకునేవారు ఉంటారేమో అని దేవుడు ఆయన పరిశీలిస్తున్నాడు. ఆకాశంలో ఉన్న ఆయన, ఎక్కడున్నా దేవుడు ఆత్మ కనుక ఆయన అన్ని చోట్ల ఉండి పరిశీలించి ఆయన వెదుగుతూ ఉంటాడు. 11వ అధ్యాయం, ఇదే కీర్తనలు 11వ అధ్యాయం 4-5 చరణాలండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. పిల్లరా, దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధాలయంలో ఉండి కూడా, సింహాసనం ఆకాశం మీద ఉండి కూడా నరులను కన్నులారా చూస్తున్నాడు, అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదికాండము నుండి కూడా మనుషుల యొక్క ఆలోచన విధానం కానీ, ప్రారంభం నుండి కూడా మనుషుల యొక్క వ్యవహార శైలి కానీ ఏమాత్రము కూడా దేవునికి ఇష్టం లేనట్టుగానే ఉంది. అందుకే దేవుడు మాటిమాటికి వాళ్ళని పరిశీలించడం, వాళ్ళని పరిశోధించడం గట్ట ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు పెద్ద గోపురం కడదామని, బాబెలు గోపురం కడదామని వాళ్ళు సిద్ధపడితే 11:5లో యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. సో మనుషుల్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, మనుషుల్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నామో ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు. అట్లాగే 18వ అధ్యాయం, ఇదే ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనం అండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన
ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చేయనిడలా నేను తెలుసుకుందునను. అంటే ఇక్కడ సుధుమ గుమర్రా విషయములో దేవుడు వారిని పరిశీలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. కీర్తనలు 33వ అధ్యాయం 13 నుంచి అండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాసస్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడు అని అంటే, దేవుణ్ణి వెదకేవారు, దేవుని మీద ఆనుకునేవారు, దేవుని యందు యథార్థమైన నీతి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడండి. కీర్తనలు 69:20 అండి. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరు కానరారైరి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి సంబంధించిన ఒక ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనం అంత మాత్రమే కాదు, కింద కూడా 21 వచ్చిన కూడా అదే మాట మనం చూస్తాం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. శిలువ మీద ఆయన పడుతున్న వేదన విషయంలో కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరనూ లేరు, ఓదార్చువారు ఒకడు కూడా లేడని చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, నిరంతరము పరిశోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా ఎవరైనా జీవిస్తున్నారేమో ఆయనకి వాళ్ళకి సహాయం చేద్దామని ఆయన చూస్తూ ఉంటాడు. అయితే భూమి మీద ఉన్న వారిలో ఒక్కడ కూడా మంచి వ్యక్తిగా కనిపించట్లేదంట దేవునికి. రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుండి 32 వరకు ఉన్న వచనాలు మనం చూస్తే అండి, మనల్ని దేవుడు స్కాన్ చేస్తే మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన దేవునికి అయిష్టమైన లక్షణాలు ఎన్నున్నాయో చాలా విషయాలు ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుండి 32 వరకు. తర్వాత మీరు చదవండి, ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదు కనుక నేను వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. 21 నుండి 32 వరకు ఉన్న వాటిలో కొన్ని. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనో లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 24 వచ్చిన. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక్కడ 3 విషయాలు చూస్తామండి. మనుషులు లోక సంబంధమైన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని విడిచిపెట్టేశారు గనక అక్కడ రాయబడింది కదా, మనం చదివిన 14వ అధ్యాయం 3వ చరణంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో దేవునిని ఆయాసపరిచేటువంటి వారు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టి దేవునికి దూరమైపోయిన వారిని 3 కేటగిరీలుగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఒకటి 24 వచనంలో, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాను, దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టిని పూజిస్తారు తప్ప సృష్టికర్తను పూజించరు. రెండవది 26 వచనంలో, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. అంటే ఇక పాప సంబంధమైన అసహ్యమైనటువంటి పనులు చేయడానికి ఇక దేవుడు వారిని అప్పగించేస్తాడంటండి. 24లోనేమో వారిని అపవిత్రతకు అప్పగించేశాడు, 26లో దేవుడు వారిని తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాడు. అలాగే 28లో దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఇక అలాంటి వాళ్ళు ఇక మరలా వెనక్కి మంచిగా మారడం అనేటువంటిది ఉండదు. దేవుడే వారికి ఆ రకమైన ముద్రేసేస్తాడు. కాబట్టి వాళ్ళు దారి తొలగి బొత్తిగా చెడి మేలు చేయవాడు ఒకడు లేడని ఆయన బాధపడుతున్నాడు. అలాగే ఇదే రోమపత్రిక 3వ అధ్యాయంలో 10 నుండి 18 వరకు అండి, ఇది కూడా తర్వాత చదవండి. 10 నుండి 18 వరకు కూడా ఇక్కడ కూడా మనుషులు మంచిగా ఉన్నవాడు నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెబుతూ ఉన్నాడు. దేవుని వెతికేవాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అయితే వాళ్ళు పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే మాత్రమే మనం నీతిమంతులుగా
మారగలమని పౌలు గారు ఈ విషయాలు బట్టి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం యథార్థంగా జీవిస్తూ దేవుడు పరిశీలిస్తాడు గనక తగిన ప్రతిఫలం ఇస్తాడు గనక తప్పనిసరిగా మనం దేవుని మీద ఆనుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మార్చబడి దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.